హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్. ఈరోజు నేను మీకు హల్వా పూరి అండ్ రవ్వ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఆ స్టెప్ బై స్టెప్ మీరు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన రవ్వ పాయసం అండ్ హల్వా పూరి మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి నా ఫస్ట్ డే ఆఫ్ ఇఫ్తార్ కోసం అయితే నేను ఈ హల్వా పూరి అండ్ రవ్వ పాయసాన్ని అయితే ప్రిపేర్ చేశానండి. సో ముందుగా మనము హల్వాని అయితే ప్రిపేర్ చేసుకుందాము అండ్ ముందు వాటికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాము. ముందుగా ఒక కేజీ శనగపప్పునైతే తీసుకోండి. 6 to 7 hours ముందుగా అయితే నానబెట్టి అయితే పెట్టాను నేను. మీరు కూడా అలాగే పెట్టుకోండి. సో ఇది వచ్చేసి ఇప్పుడు 2 నుంచి 3 సార్లు నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో అయితే పెట్టుకుందామండి. 7 to 8 విజిల్స్ వచ్చే వరకు. విజిల్స్ వచ్చేలోపు ఒక మందపాటి గిన్నెనైతే తీసుకోండి. ఇందులోకి ఒక 1 లీటర్ నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఒక 2 కేజీల బెల్లం అండి. తురిమి అయితే పెట్టాను నేను. ఈ 2 కేజీల బెల్లము ఆ నీళ్ళలోకి మనము యాడ్ చేసుకుందాము బెల్లం పాకం కోసము. చూడండి, ఇలా మొత్తం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. నీళ్ళల్లో వేసిన తర్వాత చక్కగా కలపండి. కలిపిన తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే పాకం అనేది ముదురు పాకంగా గట్టిగా వచ్చేస్తుంది. అంత ముదురు పాకం అయితే అవసరం లేదు. కొంచెం డైల్యూట్గా పల్చటి పాకాన్ని పెట్టుకోండి. పాకం అనేది బాగా చక్కగా మరుగుతుంది. చూడండి, పప్పు కూడా ఉడికిపోయిందండి. 7 to 8 విజిల్స్ నేను పెట్టాను. కంప్లీట్గా ఈ పప్పు అనేది చల్లారిపోవాలి. ఇప్పుడు పప్పు అయితే మనం పట్టుకొని అయితే చూద్దాము. బాగా మెత్తబడిపోయింది. చూడండి, పప్పు అనేది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఈ పప్పు అనేది పప్పు గుత్తితో ఎనుపుకోవచ్చు, లేకపోతే మిక్సీలోకి అయితే వేసేసుకోండి. నేనైతే మిక్సీకే వేస్తున్నాను. మొత్తం పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుందాం. కొంచెం కొంచెం మిక్సీలో వేసుకుంటూ మొత్తం పప్పుని మెత్తగా ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం పేస్ట్గా అయితే చేసుకోండి. నేను పేస్ట్లా చేసి మీకు చూపిస్తాను. చూడండి, మిక్సీ పట్టేశాను. ఎంతో మెత్తగా అయితే పేస్ట్లా వచ్చింది. సో మొత్తం పప్పుని ఇలాగే చేసుకొని ఇలాంటి ఒక పెద్ద ప్లేట్లోకి అయితే ఈ పప్పుని పేస్ట్ని తీసేసుకోండి. మన బెల్లం పాకం కూడా రెడీ అయిపోయిందండి. మీ దగ్గర ఇలాంటిది ఒక వడగట్టుకునే జల్లెడలాగుంటే అందులోకి కంప్లీట్గా వడగట్టేసుకోండి. ఏమైనా రాళ్ళు ఉంటే అందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఈ మిక్సీ పట్టుకున్న మొత్తం పప్పును వచ్చేసి బెల్లం పాకం అయితే పట్టుకున్నాం కదా, అందులోకి అయితే వేసుకుందాం. మొత్తం పప్పుని వేసేసుకోండి. మనం వడగట్టుకున్న మొత్తం పాకాన్ని అయితే ఈ పప్పులోకి వేసుకోండి. సగం వేసుకొని బాగా పప్పు బెల్లం కలిసే విధంగా కలుపుకొని మిగతా సగం అనేది కలుపుకోండి. మొత్తం బెల్లం పప్పు 2 కలిసే విధంగా అయితే కలిపాను. ఈ మిగిలిన పాకం కూడా అందులోకి నేను వేసేస్తున్నాను. చక్కగా కలుపుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఇది బాగా గట్టిగా రావాలన్నమాట హల్వా అనేది, లేకపోతే పూరికి రాదు. పప్పు అనేది కొంచెం ఇలా పొంగొస్తున్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇలాచీ పొడి అనేది అందులోకి వేసేయండి. వేసి చక్కగా కలిపేయండి. అండ్ ఇప్పుడు మన 80% హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇంకో 20% హల్వా ఉడికేలోపు మనం పూరీ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా ఇది వచ్చేసి నేను ఒక 2 కేజీల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 కేజీ మైదా అనేది తీసుకుంటున్నాను. మైదా అయితే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుంది. ఈ పిండి కలుపుకునేటప్పుడు ఎక్కడ కూడా నూనె కానీ సాల్ట్ కానీ ఇలాంటివి అస్సలు వాడవద్దు. నూనె వేసుకోవడం వల్ల పూరి అనేది మెత్తగా వస్తుందన్నమాట. మనకు క్రిస్పీగా అయితే రావు పూరీలు. ఇప్పుడు ఇందులోకే ఒక పించ్ సోడా అనేది నేను వాడుతున్నానండి. సో మొత్తాన్ని ఈ పిండిని అయితే ఇలా చక్కగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడ కూడా గడ్డలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకుందాము. మొత్తం పిండి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోండి. ఇప్పుడు మొత్తం పిండి అయితే కలిపేసాను నేను. కలిపేసిన తర్వాత ఒక తడి టవల్ కానీ లేకపోతే ఒక తడి క్లాత్ ఇట్లా వేసి కవర్ చేసేయండి. పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది.
అండ్ చూడండి, ఫైనల్లీ మన హల్వా అయితే రెడీ అయిపోయిందండి. సో కొంచెం గట్టిగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది పక్కకైతే పెట్టేసుకుందాం మనము. ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లబడిపోవాలన్నమాట. లేదు వేడి పైన కొంచెం మనము హల్వా పూరిని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, పూరిలోకి హల్వా వేసినప్పుడు పూరిలో నుంచి హల్వా అనేది సపరేట్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా కూల్ అవ్వాలి. మనం ముందు పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటిని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని కరెక్ట్గా ఒక ఉండలుగా చేసుకొని ఉండలైతే పక్కన పెట్టుకోండి. ఈ హల్వాని కూడా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసి సపరేట్గా పెట్టుకోండి. అండ్ ఇప్పుడు చపాతీని కూడా చేశాను నేను. ఇది ఎక్కువ పెద్దదిగా చేసుకోకండి, చపాతీని అయితే కొంచెం చిన్నగానే చేసుకోండి. ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ హల్వాని అయితే స్టఫ్గా వేసుకోండి. పూరీలోకి హల్వాని పెట్టిన తర్వాత కొంచెం ఎడ్జస్ట్లో మీ వేళ్ళతో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఇస్తూ పూరీని కొంచెం ప్రెస్ చేయండి. ఇలా ప్రెషర్ ఇవ్వడం వల్ల స్టఫ్ అనేది బయటికి రాకుండా లోపలే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక స్పూన్ అయితే తీసేసుకొని ఇట్లా కొంచెం డిజైన్లా చేసేసుకోండి. ఇప్పుడు అన్ని పూరీల్ని ఇలాగే చేసుకొని ఒక పేపర్ పైన అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న పూరీలన్నీ ఒక్కొక్కటిగా వేసుకుందాము. వేసుకొని పూరీల్ని నూనెలోకి వేసుకునే ముందు కంప్లీట్గా అవి ఫ్యాన్ కింద అట్లా డ్రై అవ్వాలన్నమాట. డ్రై అవ్వకుండా మనము ఆయిల్లో పూరి అనేది వేస్తే ఆ హల్వా అనేది ఆయిల్లోకి బయటకు వచ్చేస్తుంది. సో అలా కాకుండా కంప్లీట్గా డ్రై అయిన తర్వాతనే ఆయిల్లో వేసుకొని మీరు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. సో అప్పుడు చక్కటి కలర్ అనేది వస్తుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఇటు సైడ్ తిప్పుకుందాము. పూరీలు రెడీ అయిపోయండి. సో ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా సపరేట్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. సో ఈ మిగిలిన పూరీలన్నిటిని ఇలాగే చేసి అయితే తీసేసుకోండి. చూడండి, ఇలాగే చేశాను నేను. సో దీనికి కాంబినేషన్ వచ్చేసి రవ్వ పాయసం అండి. రవ్వ పాయసం కూడా ఇప్పుడు మనం చేసుకుందాం. ముందుగా రవ్వ పాయసానికి ఏ పదార్థాలు కావాలో చూద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి అండ్ 1 లీటర్ పాలండి, అండ్ ఒక 1/2 కేజీ రవ్వ సుజీ అంటారు కదా అది, ఒక 100 గ్రామ్స్ వచ్చేసి జీడిపప్పు కాజు నట్స్, అండ్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి ఇలాచీ పొడి, అండ్ ఒక 50 గ్రామ్స్ పచ్చి కొబ్బరి కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇవే అనమాట వీటికి కావాల్సిన పదార్థాలు అయితే. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకోనండి. వేడైన తర్వాత ఈ గీ అనేది అందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి అనేది మంచి కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఈ జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాము. ఇవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు సపరేట్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం వీటిని. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఈ 1/2 కేజీ రవ్వని యాడ్ చేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మాత్రమే, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే రోస్ట్ చేసుకోండి. చక్కగా కలర్ అనేది వస్తుంది. బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత సపరేట్ ప్లేట్లోకి అయితే పెట్టుకుందాము. ఇప్పుడు ఇంకో కడాయి పెట్టుకోనండి. అందులోకి ఒక 250 ml ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఈ రవ్వని అందులో వేసేసుకొని చక్కగా ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాలు రవ్వ ఉడికిన తర్వాత ఇందులోకి 1 లీటర్ మిల్క్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత చక్కగా ఆ రవ్వ అండ్ ఆ పాలు కలిసే విధంగా చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోండి. ఎందుకు ఇంత క్వాంటిటీ చేస్తున్నానంటే ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళకి అండ్ ఈ స్ట్రీట్లో పిల్లలకి అండ్ ఎదుంటి వాళ్ళకి వీళ్ళకి కూడా ఇవ్వడానికి కోసం నేను ఇంత క్వాంటిటీ అయితే చేస్తున్నాను. ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ కాబట్టి. ఇప్పుడు ఇందులోకి 1.5 కేజీ చక్కెర అయితే నేను యాడ్ చేస్తున్నానండి. చక్కగా కలుపుకోండి. మేము టేస్ట్ అయితే చూడలేను, కరెక్ట్ మెజర్మెంట్ అయితే ఇదే, ఫాస్టింగ్స్ ఉంటున్నాం కదా. సో చక్కగా ఒకసారి కలుపుకోండి. చక్కెర వేసిన తర్వాత చూడండి ఎంతో ఫైనల్గా ఎంతో టేస్టీ అయిన రవ్వ పాయసం అనేది రెడీ అయిపోయింది. ఇఫ్తార్ టైం అయితే అయిపోయింది. సో ఈరోజు నా ఇఫ్తార్కి వచ్చేసి హల్వా పూరీలు, కొంచెం ఖర్జూరం, పాయసం అండ్ వాటర్ మెలన్ కొంచెం. సో ఇవే అనమాట ఈరోజుకి నా ఇఫ్తార్కి అయితే. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్. అండ్ మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. అండ్ థ్యాంక్ యూ సో